హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో బ్లౌజు లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చాలా ఫినిషింగ్‌గా, నీట్‌గా ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఫస్టు మనం ఏదైతే బ్లౌజ్ కట్ చేయాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్‌ని తీసుకొని మీ దగ్గర స్టీమ్ ఐరన్ బాక్స్ ఉంటే స్టీమ్ ఐరన్ బాక్స్‌తో ఇలా ఐరన్ చేసుకోండి. లేదంటే నార్మల్ బాక్స్ అయినా వీటు సమానంగా పెట్టుకొని ఆ క్లాత్‌ని మొత్తం ప్రతి అంగుళం కూడా నీట్‌గా పాముకోండి. పామిన తర్వాత ఏంటంటే మనకు అందులో లాగవలసిందేంటంటే లాగేస్తది. లైనింగ్ క్లాత్ అయితే గనుక తడిపితే లాగుతుంది. ఇదేమో ఐరన్ చేస్తే లాగుతాయేమో కాబట్టి నీట్‌గా ఐరన్ చేసుకొని కటింగ్ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఈ క్లాత్‌ని మట్టుకి ఐరన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా తర్వాత వాష్ చేసిన తర్వాత వాళ్ళ కస్టమర్ దగ్గరికెళ్ళిన తర్వాత ఐరన్ చేసుకున్నా లాగదింక. కస్టమరు మనం కుట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ బానే ఉందంటారు. తర్వాత వాష్ అయిన తర్వాత, ఐరన్ అయిన తర్వాతో మళ్ళీ షింక్ అయిపోయి టైట్ అయిపోయిందంటారు. ఆ కంప్లెయింట్ ఉండదు. చూడండి ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్ తీసుకోవడానికి 2 అంచులు సమానంగా పరుచుకున్నాను. లైనింగ్ హ్యాండ్స్ పెట్టుకొని సమానంగా చుట్టూరు హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని చుట్టూరు కట్ చేసుకోండి ఫస్టు. నేను హ్యాండ్స్‌కి చుట్టూరు హాఫ్ ఇంచ్ వదులుతున్నాను చూడండి. హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని నీట్‌గా కట్ చేసుకోండి. తర్వాత ఆపోజిట్‌లో కొద్దిగా ఈ క్లాత్ మిగులుతుంది కదా! అదే ప్లేస్‌లో షేప్ పెట్టెలు తీసుకోండి. నెక్స్ట్ ఇందాక మనం హ్యాండ్స్ తీసిన గుంట ఉంది కదా! ఆ షేప్‌లో మొత్తం స్ట్రెయిట్‌గా చేసుకొని, మనం బ్యాక్ కట్ చేసుకోవడానికి ముందు స్ట్రెయిట్‌గా చేసుకోవాలి. అలా స్ట్రెయిట్‌గా రెడీ చేసుకొని, దాన్ని సెంటర్‌కి ఫోల్డ్ చేసుకోండి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో అలా స్ట్రెయిట్‌గా కట్ చేసుకోండి. ఏ బ్లౌజ్‌కైనా కంపల్సరీ కింద నడుము కాడ ఖచ్చితంగా స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా పరిసి ఇక్కడ బ్యాక్ కట్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు నేను స్ట్రెయిట్‌గా తీసిన ప్లేస్‌లో కింద సైడ్ మన బ్యాక్ పెట్టాలన్నమాట. నడుము వైపు పెట్టాలి. అక్కడ కింద లెవెల్ చేసుకొని సమానంగా తీసుకోండి. కింద పైన కూడా సమానంగా తీసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు. ఈ శంక రౌండు సైడ్ కూడా కొద్దిగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్‌లు తీసుకోండి. చూడండి ఇప్పుడు మనం ఈ పరుచుకున్నప్పుడు కూడా సేమ్ మనం ఫ్రంట్‌లో ఎలా తీసుకుంటామో అదే క్రాస్‌లో వచ్చేలాగా దీన్ని కూడా హ్యాండ్స్ తీసిన గుంట ఉంది కదా! అది శంక వైపు వచ్చేలా చూసుకొని ఫుల్ క్రాసు అలాగే మన ఫ్రంట్‌లో ఏ క్రాస్ అయితే కట్ చేసామో సేమ్ క్రాస్ వచ్చేలాగా చూసుకోవాలి ఒరిజినల్ కూడా. అప్పుడు 2 సమానంగా సాగుతాయి మనం బ్లౌజ్ ఏసుకున్న తర్వాత. అది మట్టుకు గుర్తుపెట్టుకోండి. చూడండి ఇప్పుడు బ్యాక్‌ని సమానంగా పరుచుకోండి. అలాగే ఒరిజినల్ పరుచుకోండి ముందు. తర్వాత లైనింగ్ పరుచుకోండి దానిపైన. కింద వైపు సమానంగా కట్ చేస్తాం కాబట్టి సమానంగా లైనింగు, ఒరిజినల్ కూడా సమానంగా పెట్టేసుకోండి. మిగతా వైపు మనం ఎంతైతే ఖర్చు వదిలామో ఎక్స్ట్రా అంతా కూడా సమానంగా వచ్చేలా పరుచుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ గమ్ము డబ్బా చూసారు కదా! ఇది ప్రతి ఫ్యాన్సీ షాపుల్లో, మన మెటీరియల్ షాపుల్లో కూడా దొరుకుతుంది. ఈ గమ్ పెట్టి ట్రై చేశారంటే లైనింగ్ అటాచ్ చేయడం చాలా ఫినిషింగ్ వస్తది. అలాగే మనకి ఆహ్, స్పీడ్‌గా కూడా వర్క్ అవుతుంది. స్టార్టింగ్‌లో కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే మనకు అలవాటు లేని పని కొత్తగా చేసినప్పుడు ఏదైనా టైం పడుతుంది కదా! కొద్దిగా అలవాటు చేసుకుంటే గనక మన మిషన్ మీద కన్నా ఈ గమ్ముతో అంటించుకుంటే కొద్దిగా స్పీడ్‌గా అవుతుంది. సేమ్ అలా యేసుకొని లైట్‌గా వత్తుంది. మనం ఎక్కడైతే గమ్ము అంటించామో అక్కడ లైట్‌గా ఒత్తుకుంటే సరిపోతుందంతే. అలాగే పై పార్ట్‌ని మళ్ళీ ఇటువైపేసుకొని చిన్న చిన్న డాట్స్ హాఫ్ ఇంచ్‌కో డాట్ పెడితే సరిపోతుందంతే. వీడియో ఫాస్ట్ పెట్టాను.
ఇలా అంటించి గమ్ముతో అంటించడం వల్ల ఏంటంటే మనకి మంచి ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఎక్కడ కూడా సాగడం కానీ, బిగలాగడం కానీ ఏమీ ఉండదన్నమాట. మీరొకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు. బ్లౌజ్ అయితే మంచి ఫినిషింగ్ వస్తది. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడైతే గమ్ అంటించామో అక్కడ జస్ట్ లైట్‌గా చేత్తో వత్తండి సరిపోతుంది. దాని తర్వాత మీరు గమ్మున అంటుకుపోవాలనుకుంటే గనుక ఐరన్ బాక్స్‌తో పాముకోవచ్చు. ఐరన్ బాక్స్ పామితే లైట్‌గా గమ్ అంటుకుంటా ఉంటది. అలా కాదు, మనం ఇంకా ఫ్రంట్‌లో అంటించాలి, షేప్ పట్టీలు అంటించాలి కాబట్టి దాన్ని పక్కన ఎట్టుకుంటే ఈలోపు ఆరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్‌లు తీసుకోండి. 2 ఫ్రంట్‌లకి కూడా ఇలా మార్కులు పెట్టుకోండి ఇంటూ టైప్‌లో. ఆ 2 కూడా ఆపోజిట్ వచ్చేలాగా మార్కులు పెట్టుకున్నది మన పై వైపు కానీలాగా పెట్టుకోండి. పెట్టుకొని దానిపైన ఫ్రంట్‌లు పరవండి. ఇప్పుడు చూపిచ్చే విధంగా. చూడండి, నేను మెడగుంటలు 2 కూడా ఎదురు బొదురు పెట్టుకున్నాను. సేమ్ అలాగే పెట్టుకోవాలి మీరు కూడా. ఆటోమేటిక్ మార్కులు పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్‌గా సేమ్ వచ్చేస్తది. మార్కులు పెట్టుకోకుండా పెడితే 2 ఫ్రంట్‌లు ఒకే వైపుకి అయిపోతే మీకు మళ్ళీ ఇబ్బందవుతుందన్నమాట. చూడండి, ఇలా నేను పరిచిన విధంగా పరుచుకొని సగభాగం ఇలా ఫోల్డ్ చేసుకొని దానికి గమ్ము డాట్స్ పెట్టేసుకోండి సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ ఈట్లికంటే ఈ గమ్ముతో అంటించుకోవడం వల్ల మనకి ఫ్రంట్‌లో క్రాస్ ఉంటాయి కదా! మనం మిషన్ మీద అతికినప్పుడు ఎంత సీనియర్‌కైనా ఎంతో కొంత సాగుతుంది లేదా బిగలాగుతుంది. 2 జరుగుతాయి. దానివల్ల ఇలా గమ్మెట్టి అంటించడం వల్ల సాగకుండా, బిగలాగకుండా చాలా నీట్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే బాగా సిల్కీ మెటీరియల్ ఉంటాయి కదా బ్లౌజెస్, ఆటిలకైతే ఇంకా బాగా సింపుల్‌గా ఉంటుంది. ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల. ఎందుకంటే అయి మిషన్ మీద పెడితే అటువైపు, ఇటువైపు జరిగిపోతా ఉంటాయి. మనం ఇలా గమ్మెట్టి అంటించుకోవడం వల్ల టేబుల్ మీద ఒక క్లాత్ వేసుకొని, క్లాత్ పైన మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని లైనింగ్ పెట్టి అంటించుకుంటే చాలా నీట్‌గా వస్తుందన్నమాట. మీకు ఈసారి బాగా సిల్కీగా జార్జెట్ క్లాత్‌లు గట్టా బాగా జారిపోతా ఉంటాయి కదా! అటువంటి క్లాత్‌లు ఎలా అంటించుకోవాలో మళ్ళీ ఇంకో వీడియో చేసి చూపిస్తాను మీకు. ఏ ఫ్రంట్‌లకైనా ఎలా జరిగిపోకుండా చూపిత్తూ అంటిస్తాను. చూద్దురు గాని. చూడండి, ఓ ఫ్రంట్ అయిపోయింది. ఆల్రెడీ ఇంకో ఫ్రంట్ అంటిస్తున్నాను. ఇది అలాగే బ్లౌజ్ కటింగు, స్టిచ్చింగ్ కూడా ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో పెడతా ఉంటాను. మీకు నేనే కట్ జేసి స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ ఉన్నాయన్నమాట. అవి నీట్‌గా ఎడిటింగ్ గట్టా చేసి పెడతాను మీకు. నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇవి. చూడండి, షేప్ పట్టీలు తీసుకున్నాను కదా! లైనింగ్‌కి మార్క్ పెట్టుకున్నాను. అలాగే ఒరిజినల్‌కి కూడా మార్క్ పెట్టుకున్నాను. ఒరిజినల్‌కి మార్క్ పెట్టుకున్నది పై వైపుకు ఉండాలి. అలాగే లైనింగ్‌కి మార్క్ పెట్టుకున్నది కదా! మనం పై వైపుకు ఉండేలా చూసుకోండి. అప్పుడు మనకు ఆపోజిట్ వస్తాయన్నమాట. ఒకే సైడ్‌కి రాకుండా ఆపోజిట్ వస్తాయి కరెక్ట్‌గానే. ఇప్పుడు గమ్మెట్టి అంటించేసుకోండి. మీకు చూపించడానికి ఇంత టైం పట్టింది గానీ, మాక్సిమం మనకి ఎక్కువలో ఎక్కువ మహా అయితే 10 మినిట్స్ కూడా పట్టదు. మనం లైనింగ్ అటాచ్ చేసుకుని ఇంచుమించు 10 మినిట్స్ పడుతుంది మిషన్ మీద అటాచ్ చేసినా గానీ. అదే మీరు ఇలా గమ్మెట్టి అంటించుకుంటే ఫినిషింగ్ మట్టుకు వేరే లెవెల్‌లో ఉంటుంది. చాలా బావుంటది. మీరు ట్రై చేసి చూడండి కంపల్సరీ. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా ఎంకరేజ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు పోస్ట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అంటించేసాం. ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసి మనం ఫస్ట్ గుంట స్టార్టింగ్ అంటించుకున్నాం కదా బ్యాకు. ఆ బ్యాకు ఆల్రెడీ ఆరిపోయి ఉంటది. ఆరిపోయింది అది ఆల్రెడీ. దీన్ని చుట్టూరు ఖర్చు తెగ్గొట్టేసుకోండి. లైనింగ్‌తో సమానంగా తెగ్గొట్టేసుకోండి సరిపోతుంది. చూడండి, చుట్టూరు నేను లైనింగ్ తెగ్గొట్టేసాను. ఎందుకు మీకు ఆల్రెడీ తెలిసిన మ్యాటరే కదని నేను కట్ చేసేసాను. మనం ఎక్కడెక్కడ డాట్స్ పడతామో, ఎక్కడెక్కడ ఖర్చు పడతామో అక్కడ కాట్లు పెట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే మనకు మెయిన్ అయ్యే ఇంపార్టెంట్. కుట్టేటప్పుడు ఆటిల వల్లే మనం ఆటిలిని బేస్ చేసుకొని వెళ్తాం కాబట్టి అయి కంపల్సరీ కాట్లు పెట్టుకుంటే మీకు నీట్‌గా స్టిచ్చింగ్ చేసినప్పుడు నీట్‌గా వచ్చేస్తది. ఈ బ్యాక్ కూడా పక్కనెట్టేసుకొని ఫ్రంట్‌లో తగ్గొట్టేసుకోండి నెక్స్ట్.
ఒకటి మర్చిపోకండి, కింద క్లాత్ ఏసుకోవాలి కంపల్సరీ. క్లాత్ ఏసుకుంటే అంటించుకోవడానికి బావుంటుంది. ఎందుకంటే ఐరన్ కూడా చేస్తాం గదా నీట్‌గా. క్లాత్ ఏసుకుంటే నీట్‌గా ఉంటుందన్నమాట. మామూలు టేబుల్ మీదైనా, కిందైనా అంటించుకోవచ్చు కానీ, మనం ఐరన్ చేసుకోవడానికి మళ్ళీ క్లాత్ ఏసుకోవాలి కదా సెపరేట్‌గాని. అలా కాకుండా మీరు నెక్స్ట్ ఏంటంటే, బాగా జార్జెట్ క్లాత్‌లయితే ఏ బల్ల మీద, కింద నేల మీద ఏస్తే అటు ఇటు జరిగిపోతుంది. అదే క్లాత్ ఏసుకుంటే గనుక పట్టుకొని ఉంటుంది. అప్పుడు లైనింగు అటాచ్ చేసుకోవడం బావుంటుందన్నమాట. చూడండి, ఫ్రంట్‌లో కూడా కటింగ్ చేసేసాను. అన్నిట్లికి కాటులు పెట్టాను. మీకు ఆ టైంలో వాయిస్ ఇవ్వలేదు. అది చెప్పలేదు ఆటిలి గురించి. ఖచ్చితంగా కాటులు ఇచ్చుకోండి. ఎక్కడున్నా అక్కడ మనం ఎక్కడైతే డాట్స్ పడతామో అన్నిట్లికి కాటులు పెట్టుకోండి. చూడండి, ఒకసారి మీకు ఆరిపోతది కంపల్సరీ. ఆరకపోతే గనుక ఒకసారి ఐరన్ పాముకోండి అన్ని పార్టులు కూడా. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.